కాలసర్ప దోషాల్లో మూడవది వాసుకి కాలసర్ప దోషం. ఇది తృతీయ స్థాన రాహువు, నవమ స్థాన కేతువు, ఈ మధ్యలో 4, 5, 6, 7, 8, 9 ఈ స్థానములలో కనుక గ్రహములు సమస్త గ్రహములు స్థితమై ఉంటే ఏర్పడుతుంది. ఇక్కడ తృతీయ స్థానం నుంచి ప్రారంభమవుతోంది కనుక ఇది కుంభలగ్నం. ఈ లగ్నమనే కాదు, ఏ లగ్నానికైనా సరే తృతీయ స్థానంలో రాహువు, నవమ స్థాన కేతువు. దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. రాహువు తలభాగము, కేతువు తోకభాగము కనుక ఆ రాహువు ఎక్కడ స్థితమవుతున్నాడో ప్రారంభమవుతుందో ఆ స్థానమే తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది తృతీయంతో ప్రారంభమవుతోంది కనుక తృతీయములకు సంబంధించిన మానవ జీవిత కారకత్వాల మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది. తృతీయములకు మానవ జీవిత కారకత్వాలు, రక్త సంబంధాలు, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, జీవితంలో ప్రధానమైనటువంటి కావలసినటువంటి అంశము, సంబంధము కలిగినటువంటి అంశము ఇదే. వాళ్లతోటే ఇతనికి సఖ్యత సవ్యముగా ఉండదు. తర్వాత చిత్తభ్రమ, ఏ విషయానికి త్వరపడి నిర్ణయాలు తీసుకోలేకపోవడం, విధమైనటువంటి మానసికమైన ఆందోళన, చంచలత్వం, ఈ లక్షణాలను. తర్వాత స్వధర్మము, ఇతరులు ఎప్పుడైతే ఈ లక్షణం కలుగుతుందో ఇతరుల అభిప్రాయానికి విలువ ఇవ్వడం. ఎప్పుడైతే ఇవ్వడో తనంతట తానుగా తన మార్గాన్ని అనుసరించి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఇతరులకు అభిప్రాయాన్ని ఇవ్వకుండా తనకు తానుగా నిర్ణయాలు తీసుకుని స్వతంత్రించి కార్యసాధన చేయడం అనేటటువంటిది కూడా సాహసంతో కూడినటువంటి పని. ఇతనికి సాహసం యోగించదు. దీనివల్ల కలిగినటువంటి కోపము, ఇవి తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటటువంటి కారకత్వపు లక్షణాలు. వీటి మీదే అది యొక్క ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా సోదర స్థానం తృతీయం మీద. తర్వాత చతుర్థం మాతృ, తర్వాత గృహము, వాహనము, వీటి మీద. పంచమము పుత్రస్థానము, షష్టమము రుణములు, సప్తమము భార్య, కళత్రము, భోగములు, తర్వాత అష్టమము ఆయుర్దాయము, నవమము పితృస్థానము, భాగ్యస్థానము, వీటి మీద ప్రభావం ఉంటుంది. తృతీయమంత ప్రభావము కాకపోయినా వీటి మీద కూడా ప్రభావం ఉంటుంది. అంతేకాని దశమము జీవనోపాధి మీద కానీ, తర్వాత లాభస్థానం మీద కానీ, వ్యయం మీద కానీ, లగ్నం మీద కానీ, ద్వితీయం మీద కానీ దీని యొక్క ప్రభావం అంతగా కనిపించదు. తృతీయ స్థానంతో ప్రారంభమవుతుంది కానీ తృతీయ స్థానముకు సంబంధించినటువంటి గ్రహముల యొక్క దశ అంతర్దశలో దీని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ రాహు తృతీయ స్థానంలో ఉన్నాడు. ఈ తృతీయ స్థానము కుజుడిది. అది చేత రాహు దశ కుజంతరము కానీ, కుజ దశ రాహుంతరము కానీ దీని ప్రభావం తీవ్రత అధికంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ గ్రహములు స్థితమైనటువంటి గ్రహములు ఈ మిగిలినటువంటి స్థానాల్లో అంటే 3 నుంచి 9 దాకా గ్రహములకి నైసర్గిక శుభత్వ పాపత్వాలను చూసి దీన్ని ఆధారముగా చేసుకుని ఈ స్థానములందరూ ఆధిపత్యము చూసుకుని అది శుభగ్రహములైనైతే ఎక్కడ స్థితమై ఉన్నాయో ఈ 3 నుంచి 9లో ఉండేటటువంటి మధ్యలో ఆ స్థానమునకు సంబంధించినటువంటి మానవ జీవిత కారకత్వం దీని యొక్క శుభత్వము కనిపిస్తుంది ఆ గ్రహముల యొక్క దశ అంతర్దశలలో. ఇది వాసుకి కాలసర్ప యోగ లక్షణం.